సోషల్ మీడియాలో నిజంగా అంటే సోషల్ మీడియాని ఎంత బలంగా ఉపయోగించుకోవచ్చో ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసినంత ఇదిగా ఎవరు చేయట్లా. సోషల్ మీడియాలో మంచి సెలబ్రిటీలు అయిపోతున్నారు, మంచి స్టార్డమ్ అనుభవిస్తున్నారు, అంతేకాకుండా అద్భుతమైనటువంటి బిజినెస్లు కూడా చేస్తున్నారు. కాకపోతే దాన్ని మిస్గైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రీసెంట్గా మనం అలేఖ్య చిట్టి పికిల్స్ ఇది ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. ఈవిడ గతంలో ఇన్ఫ్లుయెన్సర్గా లేదంటే సోషల్ మీడియాలో అలాగే ఇన్స్టాలో బాగా రీల్స్ చేసుకుంటూ చాలా మంచి పేరు సంపాదించుకుంటూ దాంతోపాటు మంచి డబ్బులు కూడా సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని యూజ్ చేసుకుని ఉన్నటువంటి ఫాలోవర్స్ని కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని అందరినీ కూడా బిజినెస్గా వాళ్ళు టర్న్ చేసుకుని ఒక అలేఖ్య చిట్టి పికిల్స్ అని పెట్టుకుని దాంట్లోనే చాలా బలంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా బాగానే ఉంది, ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. కాకపోతే దీంట్లో వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళకి ఒకళ్ళు ఎవరో ఆర్డర్ ఇస్తే అదే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైజ్ లిస్ట్ పంపిస్తే ఇదేంటంటే ఎంత రేటు ఉంది అంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాష. అంటే ఒక లేడీ అయి ఉండి ఇంత దారుణంగా ఒరే నీకు పెళ్లి కానీ లేదా నీ పెళ్ళం కానీ వదిలేసి వెళ్ళిపోద్దరా, ఇవి కూడా నువ్వు కొనలేనటువంటి పరిస్థితి నీకుంటే నీకెందుకురా పెళ్ళి, పిల్లలు, పెళ్ళం, భార్య, భర్త ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. సరే, దానికి ఆమె ఏదో సమాధానం చెప్పుకుంటుంది. ఏంటి అంటే, నేను వేరే వాళ్ళకి పంపించాల్సినటువంటి మెసేజ్ పంపించలేకపోయాను, నేను వీళ్ళకి పంపించాను, వేరే వాళ్ళు నన్ను వల్గర్గా మాట్లాడడం బట్టి ఆ మెసేజ్ వాళ్ళకి పంపించాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోయింది. సరే, అక్కడ కూడా వదిలేద్దాం. ఇంకొక ఆడియో బయటకు వచ్చింది. అదేంటి అంటే, ఒక లేడీని ఈవిడ ఒక లేడీ అయి ఉండి కూడా నువ్వు ఇది కూడా కొనుక్కోలేని నువ్వు ఎందుకు అంత నీకు స్తోమత లేనప్పుడు 4 ఇళ్లల్లో చూసుకో, పాచి పని చేసుకుని బ్రతుకు అని చెప్పి సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే తలకెక్కేస్తుంది. వచ్చినటువంటి స్టార్డమ్, వచ్చినటువంటి బిజినెస్ ఇవన్నీ కూడా తలకెక్కితే ఎలా ఉంటుందంటే అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన వాళ్ళలా ఉంటుంది అనుకునే పరిస్థితికి సోషల్ మీడియాలో ఈరోజు వాళ్ళ మీద కనిపిస్తుంటే, అంటే లేడీస్ మీద నిజంగానే ఇది తప్పేమో అనుకోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న ఆ మాట్లాడినటువంటి భాష చూస్తే వీళ్ళ ఫేసులకి, వీళ్ళ ఉండేటువంటి స్టేచర్కి, వాళ్ళు మాట్లాడేటువంటి భాషకి సంబంధం లేదు. అంత దారుణంగా ఫేసులు చూస్తేనేమో మంచి బాగున్నాయి, మాటలు చూస్తే మాత్రం పచ్చి పొరమోగులు మాట్లాడుకునేటువంటి భాషలా ఉంది. ఇగోండి ఇద్దరు బయటకు వచ్చారు, అక్క చెల్లెళ్ళు. మేం కాదంటే మేం కాదు, మా చెల్లిని తిట్టాలి కానీ నన్ను ఎందుకు తిడుతున్నారని ఆమె. లేదు, అసలు నేను తప్పే చేయలేదు, నేను వేరే వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ నేను పెట్టేశాను ఈమె. ఇద్దరు కూడా పొంతం లేని సమాధానాలు. తప్పు చేశారు, తప్పు జరిగింది, ఇలాంటి బిహేవియర్ ఉండకూడదు. అది ఎలాంటి కస్టమర్ అయినా సరే మీ మీద తప్పుడుగా ఏమన్నా మాట్లాడారా, నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టారా, వెంటనే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే మీ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, మీరు మాట్లాడినటువంటి చాట్కి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. మీరు ఎందుకని భయపడకుండా ఇలాంటివి బయటికి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? సరే, మీకు అంత బిజినెస్ వచ్చి తలకెక్కేస్తే మీరు వేరే వాళ్ళ కస్టమర్ కేర్ని పెట్టుకుని మీరు మెయింటైన్ చేయాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అతను కొనడా ఇంకొకటా, ఎవరెవరు కస్టమర్లు ఏంటి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా బిహేవ్ చేస్తారు. మీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయాలంటే అది బిజినెస్ అవ్వదు. సో కొంచెం అయినా సరే ఆలోచించుకోవాలి. వీళ్ళని ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ఆడుకుంటున్నారంటే ఆ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఒకటి విషయం కాదంటే, ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా హాట్ టాపిక్ అయిపోయింది అలేఖ్య చిట్టి పికిల్స్. దీని పేరుతో వీళ్ళ దోచేసినటువంటి దాన్ని టీవీల్లో డిబేట్లు కూడా పెట్టేసి మరి వీళ్ళ గురించి మాట్లాడేటుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా ఇది ఇప్పటితో ఆగేటట్టు కనిపించట్లా. దీన్ని అలుసుగా చేసుకుని మిగతా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా వీళ్ళని టార్గెట్గా చేసుకుంటున్నటువంటి వీడియోలు అయితే చాలా దొరుకుతున్నాయి. కానీ ఇంకా వీళ్ళు చేసినటువంటి తప్పుని కాస్తైనా సరే, కొంచెం అయినా కానీ ఇది తప్పు అని చెప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి వీళ్ళ ముగ్గురే అక్క చెల్లెళ్ళు వీళ్ళే అనమాట. పాపం ఇప్పుడు బలైపోయారుగా ముగ్గురు కూడా బలైపోయి ఈరోజు సోషల్ మీడియాకి దొరికిపోయారు. అటు చేసి ఇటు చేసి ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అనిపిస్తుంది. కాస్త ఓపికగా మీకు ఉండేటువంటి స్టార్ స్టేటస్ను, సెలబ్రిటీ స్టేటస్ను
ఉపయోగించుకుని మీరు సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి దాన్ని తలకెక్కించుకోకుండా ఉంటే మీకు ఇలాంటి భాష వచ్చేది కాదు. అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా కానివ్వండి, కస్టమర్ అనే దాంట్లో మీరు చూడాలి. పోనీ మిమ్మల్ని అంతకన్నా దారుణంగా ఇబ్బంది పెట్టాడా, పోలీస్ కంప్లెయింట్ కూడా ఇవ్వచ్చు. అది కూడా చేయకుండా మీరు ఎవరిని పడితే వాళ్ళని అంటే ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, ఆ వ్యక్తి మీ మీద వల్గర్‌గానే బిహేవ్ చేసి మాట్లాడి ఆ చాట్ ఉండొచ్చు. ఇంకొక వ్యక్తి లేడీ మాట్లాడింది కదా! ఆ లేడీ గురించి కూడా ఆవిడ కూడా అలాగే మాట్లాడిందా? అంటే ఎవరిది తప్పు అనేది ఆలోచించుకోవాలి. కొంచెం అయినా సరే ఈ తలకెక్కించుకోకుండా మనకి డబ్బొచ్చేస్తుంది, మనం సెలబ్రిటీ అయిపోయామనే అహం లేకుండా ఉండుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేవాళ్ళే కాదు. కొంచెం ఇది మనం సోషల్ మీడియాలో ఎవరైనా సరే గ్రహించవలసిందనమాట. లేదు అంటే రేపొద్దున్న అలేఖ్య చిట్టి పికిల్స్‌కి పట్టినటువంటి గతే మిగతా వాళ్ళకి కూడా పడతది. ఇంత ఇంకా మనం అంతా తోపులు ఎవరు లేరు. మనం ఇంకా మొత్తం అందరికీ తెలుసు అని చెప్పి తమిళనాడులో కూడా ఇప్పుడు ప్రచారం మొదలెట్టారు. తమిళ్‌లో కూడా. చేసుకోవచ్చు, తప్పు లేదు. బిజినెస్‌ని బిజినెస్‌గానే చేయాలి. అంతే తప్ప అహంతో కస్టమర్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ లేకపోతే లేదా సెలబ్రిటీస్‌కి సంబంధించిన మీ ఫాలోవర్స్ లేకపోతే ఇప్పుడు మీరంటూ ఎవడికి తెలుసు? ఎవడికి మీరు పరిచయం ఉంటారు? అది ఆలోచించుకోవాలి. అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు అనవసరంగా పాపం మాట్లాడి తప్పు జరిగింది అని ఒక్క మెసేజ్ ముగ్గురు కలిసి పెడితే అయిపోయేది. తప్పు జరిగింది, ఇంకొకసారి ఇలాంటివి మేము చెయ్యము అని ఒక్క క్షమాపణ మెసేజ్ గాని లేదంటే ఒక వీడియో కానీ రిలీజ్ చేస్తే మీ సొమ్మేం పోతుంది? మీ గౌరవం ఇంకా 10 అంతలు పెరిగేది. ఆ టైంలో మేమేదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాము. మేము అంటే చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే ఆ మెసేజ్ గబుక్కున వచ్చేసింది. దయచేసి ఏమనుకోవద్దు, క్షమించండి అని ఒక్క మాట అనుంటే ఈరోజు ఎంత గౌరవంగా మిమ్మల్ని వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఫాలోవర్లందరూ ఉండేవాళ్ళు. మొత్తం పోలే. ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా మీ కుటుంబం మీద పడిపోయింది. ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని అత్యంత దారుణంగా తిడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. చూస్తే మాకే ఒక లేడీస్‌కి మిమ్మల్ని తిడుతుంటే బాధగా అనిపిస్తుంది. కాకపోతే మీరు మాట్లాడినటువంటి భాష చూస్తుంటే దానికన్నా ఇది బెటరేనేమో అనిపించేలా ఉంది మీ భాష. అంత దారుణంగా కించపరుస్తూ ఒక కస్టమర్‌లని మీ దగ్గర నుంచి కొంటున్నటువంటి పచ్చళ్ళు కొంటున్నటువంటి ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్‌ని మీరు రివర్స్ ఇచ్చేటువంటి గౌరవం చూస్తుంటే ఇంత దారుణంగా ఉంటదా అనిపిస్తుంది.